హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. A for apple, A for ant, B for beetroot, B for bat, C for carrot, C for cup. ఏంటి అక్క ఈరోజు ఆల్ఫాబెట్స్ చెప్తుంది, ఫోనిక్స్ చెప్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, ఈ మూడింటిని కలిపి ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా 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 హెల్దీ అనమాట. అన్నీ మన బడ్జెట్లో దొరికేవే ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాసెస్ చూద్దాం. మరి ఫస్ట్ నేను ఇవన్నీ పీల్ అయితే తీసుకుంటాను. చాలా బాగుంటుంది, హెల్దీకి హెల్దీ. అసలు మీరే చేసుకొని చూసి చెప్తారు. నేను ప్రాసెస్లోనైతే వీటి గురించి చెప్పుకుంటూ చేస్తానన్నమాట. సో ఫస్ట్ మనం అన్నిటికీ పీల్ అయితే తీసేసుకోవాలి. చాలా హెల్దీ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ అయితే చేయకండి. చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేస్తున్నాను అనేది తెలుస్తుంది మీకు. ఓకేనా? ఇవన్నీ అయితే ఒకసారి పీల్ అయితే తీసేద్దాం. పీల్ తీసేసి నేను అన్ని పీసెస్ లాగా అయితే సపరేట్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ మనం కొన్ని అయితే వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, యాపిల్లో విటమిన్ ఏ ఉంటుంది ఫ్రెండ్స్. బీట్రూట్ కూడా చాలా మంచిదన్నమాట బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి. సో అన్నీ ముక్కలన్నీ సపరేట్గా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ ఐటమ్స్లో కంపల్సరీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పడుతున్నాను. మా మిక్సీ అయితే సుమిత్ గోల్డ్ ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీ అన్నమాట. 5 years అవుతుంది. ఇప్పటి వరకు చిన్న రిపేర్ కూడా రాలేదు. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవన్నీ ముక్కలు ఉంటాయి కదా, మనకి జ్యూస్ కింద కన్వర్ట్ కావాలంటే మనం కొంచెం వాటర్ పోసుకుంటూ అదైతే మిక్సీ పట్టాలి. ఒక 3-4 times పట్టుకుంటూ ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నేనైతే మిక్సీ పడుతున్నాను మంచిగా. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ అయితే చాలా మంచిది. బ్లడ్ లేని పిల్లలకైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ తొందరగా అవుతుంది. స్కిన్ పైన నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు వచ్చే వాళ్ళకు కూడా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఒక స్ట్రైనర్ సహాయంతో నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను. నాకు క్లాత్ అనేది అవైలబుల్గా లేకుండే ఫ్రెండ్స్. ఒక సన్నని కాటన్ క్లాత్లో వేసి కూడా పిండుకోవచ్చు మనం ఇట్లా. సో నేనైతే స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. ఆ మిగిలింది మళ్ళీ కొన్ని వాటర్ పోసి. అండ్ ఇంకొకటి పీల్ తీసుకున్నాం కదా మనము మూడిటిది, అది కూడా నేను మొక్కలకు అనేది వేస్తాను. ఏదైతే వేస్ట్ చేయను ఫ్రెండ్స్. నేను మొక్కలకు వేస్తే అది ఎరువులాగా బాగా పెరుగుతాయి అన్నమాట. మా ఇంట్లో కాగడాల చెట్టు, మళ్ళీ దొడ్డు మల్లె చెట్టు ఉంది, వాటికైతే ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఎగురైతే పెట్టినాయి ఫ్రెండ్స్. పువ్వులు వచ్చాక ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను. చూడండి, ఫైనల్గా డబల్ ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం అందులో పడుతుంది కదా, ఎంతైనా గ్లాస్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చివర్లో లాస్ట్కు అంతా ఒక బ్లడ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనైతే మిరాకిల్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో చివరిగా 1 spoon హనీ అయితే యాడ్ చేస్తున్నాను. తేనె కలపడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకు. తేనె కూడా బ్లడ్ ప్యూరిఫై అయితే చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే 1 spoon తీసుకుంటున్నాను. 1 glass జ్యూస్కి 1 spoon హనీ అయితే యాడ్ చేసుకొని తాగుతున్నాను ఫ్రెండ్స్ డైలీ. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు నేనైతే తాగుతాను. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా నేను చెప్తానన్నమాట. పొద్దున్నే ఆయిల్ ఫుడ్, వడ దోశ పడని వాళ్ళైతే ఈ జ్యూస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరే కామెంట్ అయితే చేస్తారు, అక్క సూపర్ అని. చాలా మంచిదన్నమాట హెల్దీకి. మనం ఏదైనా కానీ న్యాచురల్గానే తీసుకోవాలి. మెడిసిన్స్ వల్ల తీసుకుంటే అది బాడీకి హానికరం ఫ్రెండ్స్. బాయ్.